శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నా పేరు గుండాపంతుల రామసుబ్రహ్మణ్య శర్మ. ప్రస్తుతం బాగా వైరల్ అయినటువంటి విషయం, ఆదిశంకరుల వారిని శుద్ధ వైష్ణవుడని, ఆదిశంకరుల వారు చిత్తరామ్నాయ పీఠాలు స్థాపించలేదని చిన్నజీయర్ స్వామి వారు చేసినటువంటి వ్యాఖ్యలు బాగా దుమారం రేపుతూ ఉన్నాయి. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఎందుకనంటే మనకి వేదంలో కూడా ఒక మాట చెబుతూ ఉంటారు, అర్థకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. పరబ్రహ్మ ఒక్కడే అని, విరాట్ పురుషుడి యొక్క స్వరూపాన్ని ధరించి ఉన్నారని అలానే చెబుతూ ఇక్కడ ఇంకొక విశేషం కూడా వారు అర్థం చేసుకోవాలి. పూరిలో స్వామివారిని జగన్నాథుడు అని అంటారు. అట్లానే కాశీలో విశ్వేశ్వరుణ్ణి విశ్వనాథుడు అంటారు. అసలు జగత్ అంటే ఏమిటి, విశ్వం అంటే ఏమిటి? రెండు ఒక్కటే కదా. జగత్ అయినా ఒకటే, విశ్వమైనా ఒకటే. అక్కడ జగన్నాథుడుగా ఉన్నాడు, ఇక్కడ విశ్వనాథుడుగా ఉన్నాడు. ఇదే వేదాల్లో మనకి చాలా కూడా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి ప్రామాణికాలు. నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అని ఒక మంత్రం ఉన్నది చివర్లో. నమో రుద్రాయ విష్ణవే, అక్కడ కూడా విష్ణు శబ్దం కూడా స్పష్టంగా కూడా వేదంలో చెప్పబడి ఉన్నది. శివకేశవులకి ఇరువురికి కూడా భేదం లేదు. అలాంటి భేదాన్ని ఎవరైతే చూపిస్తారో, భేదాన్ని ఉంది అని వాళ్ళు భావన చేస్తారో, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా రౌరవాది నరకములు అనుభవిస్తారని శాస్త్రం కూడా ఖచ్చితంగా ప్రామాణికంతో చెబుతూ ఉన్నది. ఇంకా వారు చేసినటువంటి వ్యాఖ్యలు సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా లేవు. అట్లానే వారు ఉన్నటువంటి స్థాయి, గురువులుగా పూజింపబడుతున్నారు, అట్లానే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఉన్నారు, కాషాయాన్ని ధరించి ఉన్నారు, దండం పట్టుకొని ఉన్నారు. ఇన్ని ఉత్తమ స్థానంలో ఉండి వీటన్నిటినీ కూడా అధిరోహించినటువంటి వారిని ఏకవచనంతో పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే ఆ స్థాయి వారిది. చిన్నజీయర్ స్వామి వారు అయ్యుండి ఒక గురు స్థానంలో ఉండి వేరొక గురువుని, అందులో జగద్గురువు, జగద్గురువుల యొక్క పరంపరలో ఉండేటువంటి గురువులు కనిపిస్తేనే ఎక్కడ ఉన్నా సరే, అది మట్టి మీద ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అనుకొని సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అనేటువంటిది మనకు నేర్పించినటువంటి ప్రామాణికం. అటువంటి పరంపరలో ఉన్నటువంటి మనకు అతి ప్రాచీనమైనటువంటి విషయాలు ఇవి. జగమెరిగిన సత్యం. ఎవ్వరూ కూడా దీన్ని ఇలా లేదు అలా లేదు అనడానికి లేదు. ఎందుకనంటే ఇక్కడ చతురామ్నాయ పీఠాలు స్వామివారు స్థాపన చేశారని స్వామివారు శిష్యులైనటువంటి వారు చాలా మంది గ్రంథాల్లో ఉటంకించి ఉన్నారు. అది కూడా మనకి చాలా పుస్తకాల్లో లభ్యమవుతూ ఉన్నది. మాధవీయ శంకర విజయం, మఠామ్నాయ సేతు, ఆనందగిరి శంకర విజయం, మఠామ్నాయ ఉపనిషత్తు, శంకర విజయం, ఇలాంటి గ్రంథాల్లో ఆదిశంకరుల వారి యొక్క విశేషాలన్నీ కూడా పొందుపరుస్తూ వారు ఎక్కడెక్కడ ఏ పీఠాన్ని స్థాపించారో కూడా చాలా గట్టిగా కూడా చెప్పబడి ఉన్నది. ఇవన్నీ ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. అదేవిధంగా కూడా ఇక్కడ కొన్ని విశేషాలు కూడా వారు చెప్పారు. అవి కూడా సత్యానికి చాలా దూరంగా ఉన్నాయి. ఏమిటవి అనంటే, పంచాయతనం కూడా స్వామివారు పెట్టలేదని, వారి తర్వాత వచ్చినటువంటి 12వ పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్య స్వామి వారు చతురామ్నాయ పీఠాలు స్థాపించారని, వారే పంచాయతనాన్ని తీసుకొచ్చారని చెప్పేసి వారు కూడా ఒక మాట చెప్పారు. అది కూడా సత్యానికి దూరమైనటువంటి విషయం. ఎందుకనంటే షణ్మత స్థాపనాచార్య అనేటువంటి బిరుదాంకితులైనటువంటి వారు ఆదిశంకరులు. వారు సాక్షాత్తు శంకర స్వరూపమే, శంకరులే నేల మీద తిరుగుతూ ఉన్నారు. అతి తక్కువ వయస్సులో ఉండి చాలా గందరగోళం ఉన్నటువంటి స్థితి నుండి మన యొక్క విశేషమైనటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వైష్ణవం, శైవం, తర్వాత ఇంకొకరు మాకు ఈ దేవత అని పుట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో అద్వైత మతాన్ని స్థాపన చేసి చాలా గొప్పగా కూడా అందరినీ శాంతింపచేసి జ్ఞానబోధ చేసినటువంటి మహనీయులు శంకరాచార్యులు వారు.
అదేవిధంగా అటువంటి వారిని శుద్ధ వైష్ణవుడని, ప్రామాణికాలు లేకుండా కేవలం వారు భగవద్గీత మాత్రమే భాష్యం రాయలేదు, భజగోవింద స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు ఎలాగైతే చేశారో శివ స్తోత్రాలు, అమ్మవారి యొక్క స్తోత్రాలు, మనకి సౌందర్య లహరి కానీ, శివానంద లహరి కానీ, చాలా విశేషమైనటువంటి వాటన్నిటికీ కూడా భాష్యాలు రాసినటువంటి మహనీయులు ఆదిశంకరుల వారు. అసలు ఇది ఏమంటారు, అప్రస్తుతం, అసందర్భమైనటువంటి విషయం. అసలు ఇప్పుడు ఎందుకు వారు పీఠాలు స్థాపించలేదన్న విషయం ఇప్పుడు మీ నోటికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకని? శివరాత్రి దగ్గరగా వస్తూ ఉన్నదనా, శివుడి గురించి వ్యాఖ్యలు చేయాలనా, ఏమిటి? ఎప్పుడైనా ఏదైనా పండగ వచ్చినప్పుడల్లా కూడా మీ నోటి నుండి ఇలాంటి వాక్కులు రావడం చాలా బాధాకరంగా ఉన్నది. ఏ పండగ అయితే మీకు అంటే జగద్గురువులు బాగా కీర్తింపబడుతూ ఉన్నారనే, ఎవరి కీర్తి వారి విద్యలను బట్టి వస్తుంది, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వస్తుంది. అంతేగాని ఖచ్చితంగా నేనే గురువుని చెప్పుకోవడానికి ఒక పరంపర ఉండాలి. ఆ పరంపర ఆదిశంకరుల వారు అందించి ఉన్నారు 4 పీఠాలకి. ఆ పీఠాల్లో కూడా వారి శిష్యుల యొక్క పరంపర ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉంది. మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామనాయ పీఠం శృంగేరి, మనకు అక్కడ ఉన్నటువంటి పీఠాధీశ్వరులు నిత్యము కూడా వారు ఈ మధ్య కూడా ఒక మాట చెప్పారు. ఒక చోట అనుగ్రహ భాషణం చేస్తూ కూడా శివుడికి విష్ణువుకి భేదం చూపించవద్దు, మీరు అలా చూపిస్తే రౌరవాద నరకములు అనుభవిస్తారని చెప్పేసి సాక్షాత్తు శంకరుల వారి యొక్క శిష్యులైనటువంటి ప్రస్తుత పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారు కూడా అనేకమైనటువంటి చోట్ల అనుగ్రహ భాషణం కూడా చేసి ఉన్నారు. అది కాకుండా ఇంకొన్ని విషయాలు వీరు బాగా కూడా చర్చ చేస్తూ ఉన్నారు. ఇంట్లో శివలింగం ఉంటే శ్మశానంలో ఉన్నట్టే, శివారాధన చెయ్యందే చాలా మంది కూడా కనీసం అన్నం కూడా ముట్టుకోరు, వారికి నైవేద్యం పెట్టుకోవాలి. అందులో శివారాధనాన్ని ప్రస్తాపన కూడా కాదు, పంచాయతనం ఆరాధన చేస్తారు. ఆ పంచాయతనంలో అతి ముఖ్యమైనటువంటి విషయం మీరు మర్చిపోతున్నారు. ఏమిటయా అంటే అక్కడ విష్ణువు కూడా ఉంటారు. విష్ణువు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, గణపతి ఉంటాడు, సూర్యుడు ఉంటాడు, ఈశ్వరుడు కూడా ఉంటారు. శివ పంచాయతనం అయితే శివుడు మధ్యలో ఉంటారు, మిగిలిన నలుగురు కూడా 4 మూలలా ఉంటారు. విష్ణు పంచాయతనం అయితే విష్ణువు మధ్యలో ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా చుట్టూ ఉంటారు. అంతేగాని ఒకరిని తీసేసి పక్కన పెట్టేసాం అనుకోండి, అది పంచాయతనం ఎందుకు అవుతుంది? కానే కాదు. కాబట్టి వేదాన్ని గౌరవించేవారు వేదాన్ని ధిక్కరణ చేసి వ్యాఖ్యలు చేయడం చాలా కూడా ఇబ్బందిగా ఉంది. అందులో జిఎల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి ఉన్నటువంటి వేద గ్రంథం ఇది. దీంట్లో మనకి 4వ కాండలో కూడా మనకి నమ్మకం అనేటువంటి సాక్షాత్తు ఈశ్వరుడి గురించి వచ్చేటువంటిది. మనం రోజు రుద్రాభిషేకం చేస్తాం, ఆ మంత్రాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి, వేదంలో ఉన్నాయి అని అంటే ఎవ్వరు కూడా దాని గురించి ధిక్కారణ చేసి మాట్లాడే హక్కు ఎవరికి కూడా లేదు. దీన్ని ఖచ్చితంగా వారు పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా వ్రతాలు లేవు అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు, అది కూడా వారు ఉపసంహరణ చేసుకోవాలి. ఏమిటి ఆ ఉపసంహరణ అంటే, వ్రతాలు లేవు అన్నారు. అన్నవరంలో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం, ఆ క్షేత్రంలో ఇక్కడ చూడండి స్వామివారు సత్యనారాయణ స్వామి వారు, అట్లనే ఒకే పీఠం మీద అమ్మవారు, అదే పీఠం మీద ఈశ్వరుడితో కలిసి ఉన్నారు. సత్యేశ్వర అని స్వామివారిని పిలుస్తారు. అటువంటి గొప్ప నామధేయాంకితులైనటువంటి విష్ణుమూర్తిని చక్కగా మన యొక్క అన్ని శుభకార్యాల్లో కూడా, ఒక వివాహం చేసుకుంటే ఖచ్చితంగా వ్రతం చేసుకుంటాం, ఒక గృహప్రవేశం చేసుకుంటే ఖచ్చితంగా వ్రతం చేసుకుంటాం. వ్రతం అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడూ ఆచరించదగ్గది అని ఒక అర్థం ఉన్నది. అలాంటి వ్రతాలు కూడా లేవు అని అన్నారు. ఇది కూడా వారు ఖచ్చితంగా వ్యాఖ్యని ఉపసంహరణ చేయాలి, వెనక్కి తీసుకోవాలి. అట్లానే గ్రామ దేవతలు కూడా లేరు అన్నారు. సమ్మక్క సారక్కలు ఇట్లా గ్రామ దేవతలు కూడా లేరు అన్నారు. ఒకే అంశ చెట్టుల రూపంలో, పుట్టల రూపంలో కూడా అమ్మవారు అనేకమైనటువంటి గ్రామ సంరక్షణ చేస్తూ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో కూడా గ్రామ శక్తి ఎప్పుడు కూడా వెలసి ఉంటుంది. ఆ వెలసి ఉన్నటువంటి శక్తిని ఎక్కడైనా చూడండి, వేప చెట్టుకి శుక్రవారం వస్తే చక్కగా కూడా చాలా మంది ఒక సెంటర్లో పెట్టుకొని ఆ వేప చెట్టుకి శుభ్రంగా కూడా కడిగి పూజ చేసి అమ్మవారికి వస్త్రం కట్టి అమ్మవారిని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా ఆరాధన చేస్తారు. చెట్టుల్ని పుట్టల్ని ఆరాధించేటువంటి మన యొక్క ధర్మం చెబుతూ ఉంటే ఈరోజు గ్రామ దేవతలు లేరు అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరులో ఉంటారు. ఒక చోట పోలేరమ్మ రూపంలో ఉంటారు, ఒక చోట ఎల్లమ్మ రూపంలో ఉంటారు, ఒక చోట మల్లమ్మ రూపంలో ఉంటారు. రకరకాలైనటువంటి పేరు. కావల్లో కలుగోళ్ళమ్మ,
నెల్లూరులో చూస్తే మనకు ఇరుకర్ల పరమేశ్వరి, రకరకాలైనటువంటి పేర్లతో కూడా అమ్మవారు నామధేయాంకులతో ఉంటారు. ఇది కూడా మీరు గమనించాలి. అమ్మవారి యొక్క శక్తి అపూర్వమైనది. అక్కడ ఎక్కడ అవకాశం ఉందో ఒక్కొక్క నామధేయంతో అమ్మవారు మనకి ఈ గ్రామ దేవతల యొక్క శక్తిగా ఆవిర్భావం చెంది ఉన్నది. ఆ వ్యాఖ్యను కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. అట్లానే ఒక చోట మీరు ఎందుకనో ఈ జిఆర్ స్వామి వారిని ఇంటర్వ్యూలు చేయకపోతేనే మంచిది. ఎందుకంటే ఇంటర్వ్యూలు బాగా చేసే కొద్దీ వారు ఒక్కొక్క నెగిటివ్ గా ఒక్కొక్క వ్యాఖ్యని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక వ్యాఖ్యలో ఏం చేశారంటే, శివుణ్ణి ఆరాధించడం మేము ఆరాధించము అని చెప్పి యేసుక్రీస్తుని గౌరవిస్తామని కూడా ఒక మాట చెప్పారు. ఏంటి అసలు ఈ వ్యాఖ్యలు? మీరున్నటువంటి స్థితి ఏమిటి? మీరు మాట్లాడేటువంటి స్థితి ఏమిటి? ఇది కూడా మీరు గమనించాలి. అలాగే మీరు నిరంతరం ఆరాధించేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, అక్కడ కూడా మనకు ఒక విషయం తెలుసుకోవాలి. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఆమె ఆచరించినటువంటి వ్రతం కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతంలో ముఖ్యంగా ఎవరున్నారో తెలుసా? సాంబ సదాశివ రూపమైనటువంటి ఈశ్వరుడు ప్రదోష కాలంలో ఈ వ్రతాన్ని చేస్తారు. ఈశ్వరుణ్ణి అమ్మవారిని ఆవాహన చేసుకొని రుక్మిణీదేవి చక్కగా ఎప్పుడైతే వ్రత ఉద్యాపన రోజే శ్రీకృష్ణుడిని భర్తగా కూడా పొంది ఉండనేటువంటిది శాస్త్రాలలో పురాణాలను కూడా చెబుతూ ఉన్నది. ఇది కూడా మీరు గమనించాలి. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే మీరు శ్రీకృష్ణుడిని శ్రీరాముని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ మనం అక్షరాభ్యాసం చేస్తేనే మొట్టమొదటిగా రాసేటువంటి మాటలు ఏమిటంటే ఓం నమ శివాయ సిద్ధన్నమః. అన్ని విద్యలకు కూడా ఈశ్వరుడు ప్రధానమైనటువంటి కారకం. అసలు పరమాత్మ విష్ణువు వేరు శివుడు వేరు అనేటువంటి మాకెవ్వరికీ కూడా లేదు. చక్కగా వైష్ణవులందరూ కూడా కార్తీక మాసం వస్తే ఓ శివలింగం పెట్టుకొని చక్కగా నెల మొత్తం ఆరాధన చేస్తూ ఉన్నారు. వైష్ణవ పురోహితులు చాలా మంది కూడా, వారు కూడా ఇప్పుడు గందరగోళంలో పడిపోయారు. అది కూడా మీరు చూడాలి. ఎందుకంటే వాళ్ళకి మనస్సులో శివారాధన చెయ్యాలని ఉన్నా మీ మాటలు నమ్మి శివుని వాళ్ళు పక్కన పెడితే ఆ రౌరవాది నరకంలో వాళ్ళు కూడా పడతారు కదా. ఇది కూడా గమనించాలి. అసలు ఒక దేవతను ఆరాధించడం ఆరాధించకపోవడం అనేటువంటి అంశాలు వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశాలు. కానీ సప్రమాణమైనటువంటి వేదంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి నిందించడం, పరమేశ్వరుని దూషణ చేయడం, సాక్షాత్తు భగవత్పాదుల వారిని దూషణ చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాధ కలిగించినటువంటి అంశాలు. వీటన్నిటి మీద మీరు ఖచ్చితంగా ఒకరోజు ఇంతవరకు కూడా మీరు నెగిటివ్ వ్యాఖ్యలన్నీ కూడా చేశారు కాదు, వీటన్నిటిని కూడా మీరు ఖచ్చితంగా ఉపసంహరణ చేయాలి. ఈ వ్యాఖ్యల మీద మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమాజం అంతా ఒక మంచి స్థాయిలో ఒక మంచి సనాతనమైనటువంటి ధర్మం. ఇప్పుడు ఈ రోజు కూడా చూస్తూ ఉంటే హిందూ అనే పదం మీదే కొన్ని చర్చలు ఎవరెత్తున్నాయి. కానీ నేను ఆ పదం కూడా వాడకుండా సనాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి ధర్మంలో మనం అందరం కూడా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వేదం చెప్పిందే ప్రమాణము అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. ఉపనిషత్తులు వేదములు అన్ని కూడా మనకి చెబుతూ ఉన్నాయి. సాక్షాత్తు భగవత్పాదుల వారే చతురామ్నాయ పీఠాలు స్థాపించి ఉన్నారు. ఈ రోజు కూడా జ్ఞాన బోధ ఆ పీఠముల నుండి అందరికీ కూడా అనుగ్రహ భాషణంగా కూడా లభిస్తూ ఉన్నది. ఇది అందరూ జగమెరిగిన సత్యం. మీరు అనవసరంగా ఒక మతాన్ని పైకి తీసుకురావడానికి ఇంకొక మతాన్ని, అంటే ఈ పదాలు వాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది. మతం అని కూడా కాదు, ఇంకొక దేవతని మనం ఇలా కిందకి దించడం అనేటువంటి అంశం కూడా చేయకూడదు. మీకున్నటువంటి వయస్సుకి, మీకున్నటువంటి స్థితికి, మీకున్నటువంటి స్థానానికి ఇది హర్షించదగ్గ విషయం కాదని గట్టిగా కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. శివాయ గురవే నమః.